మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా తల్లులు ఎవరున్నారు ఇక్కడ? తల్లులు, మదర్స్. ఈరోజు మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే, మాతృ దినోత్సవం ఉంటాయి ఈరోజు. అందరికీ కూడా మీ తల్లులందరినీ కూడా దేవుడు దీవించును గాక. ఓకే, రైట్. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. 47వ కీర్తన 2వ మాట చదువుకుందాం. 47వ కీర్తనలో 2వ మాట, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు అన్న మాట రాయబడుతుంది. విన్నారు కదా? మరొకసారి ఏమా చదువు. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. అక్కడతో అయిపోలేదమ్మా. 97వ కీర్తనలో 4వ మాట చూడు. 97లో 4, ఆయన మెరుపులను లోకమును ప్రకాశింపచేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. చూసారా? ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపచేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. 2వ మాట. 3వ మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో 2వ మాట, ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదం భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భాటించను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఎందుకు ఈ 3 విషయాలు అంటే ఈ 3 విభిన్నమైన మాటల్ని తీసుకున్నాను అని మీరు అనుకోవచ్చు. దీనికి నాంది ఏమిటి అంటే 47వ కీర్తనలో 2వ మాటే. దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆయన మహోన్నతుడు, 2వది ఆయన భయంకరుడు, 3వది ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు అనే విషయాన్ని మనకి చెప్తుంది. మనం ఎప్పుడు కూడా దేవుని గురించి ప్రతి చోట కూడా వింటూ ఉంటాం. ఏమిటంటే దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు, దేవుడు కరుణామయుడై ఉన్నాడు, దేవుడు దీర్ఘశాంతుడై ఉన్నాడు అని మనం ఎప్పటికప్పుడు వాటి గురించే, దేవుడి ప్రేమ, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క దీర్ఘశాంతం, ఆయన మనల్ని ఎలాగా రక్షిస్తున్నాడు, ఏ విధంగా మనం కాపాడుతున్నాడు, ఎంతలా ఓర్చుకుంటూ ఉన్నాడు అని అలాగా ఆ విషయాల్ని విని 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 మనం వస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మరొక కొత్త విషయాన్ని విందాం. ఆయన 2వ పార్శ్వాన్ని చూసుకున్నప్పుడు ఆయన ఎంత దయామయుడో, ఆయన ఎంత కరుణమయుడో, ఆయన ఎంత దీర్ఘశాంతుడో 2వ పార్శ్వం చూసినప్పుడు ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, ఆయన భయంకరుడై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? భయంకరుడై ఉన్నాడు. దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం అంటే ఆయన దయామయుడు కదా, ఆయన కరుణామయుడు కదా, ఆయన దీర్ఘశాంతుడు కదా, మనం ఏం చేసినా చూస్తూ ఊరుకుంటున్నాడు కదా, మన మీదకి ఏమీ రావట్లేదు కదా, మనకి మనం చెప్పినట్టు కూడా అన్ని కూడా జరుగుతున్నాయి కదా అనే ఒక అలసత్వంలో పడి ఆ యొక్క గుణ లక్షణాలని మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి దానికి ప్రాముఖ్యతని ఇవ్వలేకపోతున్నాం. 2వ పార్శ్వంలో చూసుకున్నప్పుడు ఆయన భయంకరుడు అన్న మాట రాయబడుతుంది. భయంకరుడు అన్న మాట మనకు వచ్చేసరికి మన దృష్టిలో ఏమనిపిస్తుంది? అబ్బో, ఆయన భయంకరుడు అంటే 10 తలలు ఉంటాయి, 100 చేతులు ఉంటాయి, వికారంగా ఉంటాడు అని అనుకుంటాం. నో 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 నో, భయంకరుడు అన్న మాటకి ఆ అర్థం అది కాదు, ఆయన రూపం అది కాదు, ఆయన గుణం అది కాదు. ఆయన చెప్పినట్టు ప్రేమమయుడే, ఆయన కరుణమయుడే, ఆయన దీర్ఘశాంతుడే. ఆ ప్రేమ చాలా భయంకరమైనది, ఆయన పరిశుద్ధత చాలా భయంకరమైనది, ఆయన సార్వభౌమత్వం చాలా భయంకరమైనది. ఈ విషయాన్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో ఒక్కసారి మన గుండెలు అదురుతాయి.
ఇందాక రామునేడు పాడుతూ ఏమన్నాడు? వేల్పులలో నీ వంటి వాడు ఎవరయ్యా? ఈ యొక్క వేల్పులలో, పొగడబడే వారిలో, దేవుడు అనబడే వారిలో నీ వంటి వాడు లేడు. నీకు సమానుడైన వారు ఎవరు లేరు. కాబట్టి ఆయన భయంకరుడు అంటే ఈ లోకస్తుల వలె మనం ఏదో వికృత రూపాన్ని చూసుకొని, అమ్మో 2 తలలు ఉంటాయి, 100 చేతులు ఉంటాయి, కప్పులు పట్టుకుంటారు, సోలాలు పట్టుకుంటారు, ఒక చేతులు ఇంకేదో ఉంటుంది, ఇంకోటి ఏదో ఉంటుంది, భయంకరుడిని పట్టుకుంటారు. అది కాదు. ఆయన భయంకరత్వం దేనికి చూపిస్తుందంటే ఆయన ప్రేమని, ఆయన యొక్క పవిత్రతని, ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని చూపిస్తూ వాటి ద్వారా మనల్ని భయపెట్టి మనం ఆయన ఎలా భయభక్తులు కలిగి ఉండేలాగా మళ్ళీ ప్రేరణ కలిగి చేయాలి. ఆ భయం దేనికి వెళ్ళాలి? మనము భయభక్తులు కలిగి ఆయనతో సత్సంబంధాన్ని కలిగి ఉండాలని చెప్పి అది మనకి ప్రేరణ కలగ చేస్తుంది, ప్రేరణ కలగ చేయాలి. లేకపోతే మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండరు. మీరు అనొచ్చు, ప్రేమ ఏమిటండి? ప్రేమ భయంకరం ఏమిటి? పవిత్రత అంటారు, పవిత్రత భయంకరం ఏమిటి? సార్వభౌమత్వం అంటారు, సార్వభౌమత్వం భయం ఉంటుంది. ఇదేమైనా భయం? మీరేమిటో వికారంగా చెప్తున్నారు, ఇదే సరిగ్గా లేదే. భయం అంటే మన గడగడ వణికించేది, గడగడ వణికించేది మాత్రమే భయం కాదు. గౌరవాన్ని తెప్పించి ఆయన్ని మనం గౌరవంగా ఆయన్ని ఆరాధించే హృదయాన్ని మన హృదయంలో మనకి ఉత్పన్నం చేసేది నిజమైన భయం. రెఫరెన్షియల్ ఫియర్ అన్నారు దాన్ని. అంటే గౌరవార్థమైన భయం. ఆయన మహోన్నతుడిని, ఆయన భయంకరుడిని, ఆయన సర్వభూమికి రాజయ్యున్నాడని, ఆయన గొప్పతనాన్ని ఒక్కసారి మనం చూసుకున్నప్పుడు మన ఒళ్ళు గదిపరిచి భయంతో ఆయనకి గౌరవాన్ని ఆపాదించి ఆయన దగ్గర ఒడుగుగా మనందరికీ కూడా అవసరమై ఉంది. ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన ప్రేమమయుడు, నిజమే, ఆయన ప్రేమమయుడే. అర్హత లేని మనకి ఆయన ప్రేమ కలిగజేస్తే మనకి ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఏ మాత్రం కూడా అర్హత లేని స్థితిలో ఎవరైనా మన మీద ప్రేమ చూపిస్తే మనకి ఒళ్ళు ఏమవుతుంది? అవుతుందా లేదు? ఆ ప్రేమ మనకి భయాన్ని కలుగజేస్తుంది. ఆ భయంతో మనం ఆయన సముఖానికి రావడానికి, ఆయన్ని ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయనతో భయభక్తులు కలిగిన జీవితాన్ని గడపడానికి అది మనకి దోహదపడుతూ ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ప్రేమ గురించి ఆయన చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు ఏం చేశాడు? లోకాన్ని ప్రేమించాడు. లోకం ఎలా ఉంది? చెడిపోయి ఉన్నది. ఎలా ఉంది? చెడిపోయి ఉన్నది. దేవుడి ప్రేమకి ఏమైనా అర్హత ఉందా? అర్హత లేదు. కానీ దేవుడు లోకమును ప్రేమించాడు. అర్హత లేని మనం ఆ ప్రేమను పొందుకున్నప్పుడు మనలో ఒక తెలియని ఒక భయం ఏర్పడుతుంది. అయ్యో, నాలో యోగ్యత లేదే, నాకు అర్హత లేదే, నేను ఈ ప్రేమ పొందుకోవడానికి నేను అర్హుడేనా అనే ఒక విధమైనటువంటి భయం. ఆ భయం ఆయన మీదకి గౌరవాన్ని, ఆయనతో ఉండడానికి సత్సంబంధాన్ని పురుగొల్పి మనం దేవునికి దగ్గరగా చేయడానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ భయము మనకేం చేస్తుంది? మనల్ని భయభక్తుల్లో నడిపించడానికి అది దోహదపడుతుంది. కాబట్టి ఆ ప్రేమని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు చెడిపోయిన లోకాన్ని ఆయన ప్రేమించాడు. కాగా తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. కారణం, మానవుల యొక్క విమోచన నిమిత్తము ఆయన తన కుమారుని పంపించాడు. ప్రేమ ఉంది కాబట్టి ఆయన తన కుమారుని త్యాగంగా, బలి యాగముగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, పంపించాడు. మనకేమైనా అర్హత ఉందా? లేదే. ప్రతిసారి మాటి మాటికి వారు ఆయన మాట వినకపోయేది అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చూసి అంటూనే ఉన్నాడే, వారు హృదయముగా క్రొవ్విన వారు, హృదయం మందమైపోయింది, వారి హృదయం కఠినమైపోయింది, వారు పెదవులతో స్తుతిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అంటారు. అంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఏ రీతిగా ఉంటారా? ఇటువంటి ప్రేమ లేని స్థితిలో ఉన్న మనల్ని ఆయన ప్రేమించాడు. అర్హత లేని స్థితిలో మనల్ని ఆయన ప్రేమించాడు. ఆ ప్రేమకి ఒక్కసారి పొందుకోవడానికి ఎంత మనకి ధైర్యం ఉండాలి. ప్రేమ పొందుకోవడానికి కూడా ఆ ధైర్యం కావాలి.
రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం చూస్తూ, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోని 8వ వచనం చూడండి ఒకసారి. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనము చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినను అనుచున్నాము కదా, మంచిది. అది ఏ స్థితి అందు ఎంచబడిను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నత లేనప్పుడా? చాలమ్మా, అక్కడితో ఆపి ఏం చేస్తావంటే తర్వాత నువ్వు 6వ వచనంలోకి వెళ్ళిపో. 6వ వచనం అంటే చూడు, అందులో కాదు 5లో 6వ వచనం. ఏలయనగా మనం ఇంకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున, చాలా అక్కడితో ఆపి 8వ వచనంకి వెళ్ళు. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన. చాలు, మనకి మన 10వ వచనంకి వెళ్ళు. ఏలయనగా మన శత్రువులమై ఉండగా, మనకి ఏ యోగ్యత లేదు, మనకి ఆయన ప్రేమను పొందుకోవడానికి అర్హత లేదు. అర్హత లేని స్థితిలో దేవుడు మనల్ని వెతికి రక్షించడానికి వచ్చాడు, వెతికి ప్రేమని చూపించడానికి ఆయన వచ్చాడు. 1 యోహాను 4వ అధ్యాయము 16వ వచనం. 1 యోహాను 4వ అధ్యాయము 16వ వచనం. దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై, మన ఎడల మన దేవునికి కలిగి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు ధైర్యం కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకంలో మట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టు. చాలా అక్కడ దీన్ని బట్టి మనకు తెలుస్తుందంటే మనము ముందుగా ఆయన్ని ప్రేమించలేదు, ఆయన ప్రేమని రుచి చూడలేదు, మనకి తెలియదు. కానీ మనం మనల్ని ఆయన ప్రేమించబట్టి ఆయన ప్రేమమయుడు ఉన్నాడని గ్రహించి ఆ ప్రేమకి బదులుగా చిరు ప్రేమని మనం అందిస్తున్నాం తప్ప ఆయన ఇచ్చిన అమిత ప్రేమని పొందుకుంటున్నాం. మనం చిరు ప్రేమని ఆయనకి అందిస్తున్న వారుగా ఉన్నాం. అర్హత లేదు, మనకి ఏ యోగ్యత లేదు. అటువంటి స్థితిలో మనం ఆ ప్రేమని పొందుకున్నాం. అది మనకి భయాన్ని కలిగించదా? నీ శత్రువు పడి ఉండగా ఆయనకి నువ్వు సహాయం చేయి, అప్పుడు ఎలా ఉంటుందిగా? తల మీద నిప్పులు పోసినట్టుగా ఉంటుందిగా. నువ్వు చేసింది ఏంటి? తల మీద సుత్తుతో కొట్టావా? నువ్వు సుత్తుతో కొట్టావా? ఏం చేసావు? తనకి కావాల్సిన సహాయం చేసావు. ఎవరికి? నీ శత్రువుకి. శత్రువు అన్నప్పుడే అర్హత లేనివాడు. నీ శత్రువుకి అర్హత లేని స్థితిలో నువ్వు సహాయం చేస్తే ఆయనకి ఎలా ఉంటుందిగా? నెత్తి మీద నిప్పులు పోసినట్టు ఉంటుంది. అయినా కాదా? మన దేవుడు అర్హత లేని మనకి, యోగ్యత లేని మనకి, ప్రేమంటే ఏమిటో ఎరిగిన మనకి ఆయన ప్రేమని రుచి చూపి ఆయన ఎంత మహోన్నతుడు ఆ విషయాన్ని మనకి తెలియజేశాడు. ఒక్కొక్కసారి అమితమైన ప్రేమని చూపించిన మనం ఎవరు కూడా తట్టుకోలేము. అవునా కాదు? మేము ఒకసారి అనుకుంటుంటాం, నేను పద్మను, చాలా మంది ఉన్నారు చూపిస్తారు. ఆ ప్రేమను తట్టుకోవడం కూడా కష్టమే. ఏముందని, ఏమైందని, మనల్ని ఎందుకు విధంగా ప్రేమిస్తున్నారు? ఆ ప్రేమకు మనం యోగ్యులమేనా అని ఒక పక్క ఒడుగుతోటి ఇది దేనికి దారి తీస్తుందో, ఏమవుతుందో అని భయం. అటువంటి ప్రేమతత్వంతో కలిగినటువంటి భయాన్ని కలిగించే భయంకరుడు నా దేవుడు, నీ దేవుడు, మన దేవుడు. హల్లెలూయా! కీడు కల్పించాలని కాదు, నీకు నష్టపరచాలని కాదు, నేను నశింపచేయాలని కాదు, ఆ ప్రేమతో నేను దగ్గర చేర్చుకోవాలని అమితమైన ప్రేమని నీపై కుమ్మరిస్తూ వచ్చిన దేవుడు ఆ దేవుడు. అటువంటి
ప్రేమని మనకి చూపిస్తూ వచ్చిన ఆ దేవుడు యొక్క ప్రేమని తట్టుకోవడం మనకి కష్టమే. నిజంగా ఆ ప్రేమని మనం అనుభవిస్తున్నాము అంటే ఆ ప్రేమ దాని చిహ్నం ఏంటి తెలుసా? ఆయన ఆజ్ఞల్ని పాటించడం. కీర్తనకారుడు ఏం చెప్పాడు? ఆయనను నీ ధర్మశాస్త్రము నీ శాస్త్రములు నాకు ప్రీతికరములు. ఏమిటా ఆయనను అన్నాడు? ఈ జనులందరూ కూడా నన్ను విరోధిగా చూసినా, ఈ జనులందరూ కూడా నన్ను తృణీకరించిన, ఈ జనులందరూ కూడా నాకు అంటే వేరుగా ఉన్న నీ శాస్త్రములు నాకు ప్రీతికరములు. వాటిని నేను కనిపెడుతున్నాను, అనుసరిస్తున్నాను, దాన్ని పాటిస్తున్నాను అని కీర్తనకారుడు మనం చూస్తున్నట్టుగా చెప్తూ ఉన్నాడుగా. అంటే దేవుని యొక్క ప్రేమని మనం రుచి చూసినప్పుడు ఆ ప్రేమ యొక్క ఆ లోతు, పొడుగు, వెడల్పు, ఎత్తు మనం చూసుకున్నప్పుడు ఆయన ఎంత గొప్పవాడో మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ భయంకరుడు అన్న మాటకి అర్థం ఏమిటో తెలుసా? వికృత రూపం, నాశనపరిచే గుణం కాదు. ఆయన ఉన్నతుడు, ఆయన మహోన్నతుడు. ఆ మహోన్నతుడైన వాడు దీనులైన మనల్ని, దరిద్రులైన మనల్ని, ఏ యోగ్యత లేని మనల్ని ఆయన నేను అరచేతిలో చెక్కున్నాను అంటే మనకు ఎలా ఉంటుంది? నీ మీద నా దృష్టి ఉంచి ఉన్నాను అంటే ఎలా ఉంటుంది? అందుకే అంటున్నాడు దావీదు, అయ్యా నువ్వు కలగ చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది. దేని గురించి? నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు నేను ఏ పాటు వాడిని భయంతోనే కదా అన్నాడు. అటువంటి దేవుడు నీ దేవుడు, నా దేవుడు. మనం ఎప్పుడు కూడా ఆయన ప్రేమమయుడు, ఆయన కరుణమయుడు, ఆయన వాత్సల్యుడు, ఆయన దీర్ఘశాంతుడు అని మనం ఆయనకి ఇవ్వవలసిన ప్రాధాన్యతని సరైన రీతిలో ఇవ్వట్లేదు. కానీ ఆ ప్రేమను ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఆ ప్రేమ యొక్క లోతులు తెలుసుకుంటారో, ఆ ప్రేమ యొక్క విశిష్టతని అర్థం చేసుకుంటారో వారు దేవుని ఎదుట గడగడ వణకక మానెను. అమితమైన ప్రేమ చూపించినప్పుడు నీ హృదయం ఏమవుతుంది? ద్రవించిపోతుంది. అవునా కాదు? వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి కన్నీళ్లతో తన పాదాలు కడిగిందని చెప్పి రాయబడింది. అవునా? అవునా? పేతురును అడుగుతూ ఉన్నాడు, ఏమయ్యా ఎవరి పాపాలు ఎక్కువ క్షమించబడ్డాయి అని అడిగినప్పుడు ఎవరు ఎక్కువ పాపాలు చేశారో వాళ్ళకి ఎక్కువ ప్రేమ చూపించబడింది, ఎక్కువ వాళ్ళకి క్షమ దొరికింది అక్కడ. అవునా కదా? అర్హత లేని మనకి దేవుడు అటువంటి ప్రేమని, అటువంటి క్షమని మనకిచ్చి ఆదుకున్నాడంటే మనం ఆయన ఎదుట ఎంత గడగడలాడాలి. మనకి ఒక చిన్న ఫేవర్ చేస్తేనే వాళ్ళ ముందు అయ్యా 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 అని మనం వణుకుతూ మనం మాట వినడానికి సిద్ధపడిపోతామే. అలాంటిది సర్వోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సర్వభూమికి రాజైన దేవుడు, రాజుల రాజైన దేవుడు, ప్రభువుల ప్రభువైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ఎడల మన భయభక్తులు ఎలా ఉన్నాయి? భయము ఉండాలి, భక్తి ఉండాలి. భక్తితో కూడిన భయం ఉండాలి, భయంతో కూడిన భక్తి ఉండాలి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లోపించినా అది పరిపూర్ణం కాదు. కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. కొంతమంది భక్తి ఉంటుంది, భయం ఉండదు. కానీ దేవుడు కోరుకున్నది భయభక్తులు. ఈ భయభక్తులు రెండు కూడా ఉండాలి అంటే ఆయన యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ తత్వము భయంకరమైన ప్రేమ తత్వం, అమితమైన ప్రేమ. ఆ ప్రేమ గురించి ఆయన మన గురించి ప్రాణం పెట్టిన ప్రేమ, నీ గురించి నా గురించి ప్రాణం పెట్టిన ప్రేమ. ఎవరైనా మన గురించి ఆ విధంగా ప్రాణం పెడితే నీలో వణుకు పుడుతుందా ఉండదా? పుడుతుందా పుడుతుందా? అందుకే ఆయన భయంకరుడు అని చెప్పి చెప్పబడ్డది, అంతే తప్ప వికృత రూపం వల్ల కాదు. ఇక రెండోది ఆయన యొక్క పరిశుద్ధత. ఆయన పరిశుద్ధతలో ఎంత అంటే
శ్రేష్టమైన వాడు, ఎంతటి నిష్ఠ గలవాడు అనే విషయాలు మనకు చెప్పబడుతుంది. మనకి చూసుకున్నప్పుడు యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో, అలాగే ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం 8వ వచనంలో చూసుకున్నప్పుడు ఆయన పరిశుద్ధుడు 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 అని పిలువబడుతున్న మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. ఎందుకు? ఆయన పరిశుద్ధ దేవుడు కాబట్టి. లేవీకాండము 11వ అధ్యాయము 44వ వచనంలోని ఆయన ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధుల కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు. ఆయన పరిశుద్ధత అనేది ఆయన యొక్క విశిష్టమైన అర్హత. దేవుడు అంటే దేవుడికి ఉండవలసిన లక్షణం పరిశుద్ధత. అటువంటి పరిశుద్ధతలో ఆయన అత్యున్నతుడు, మహోన్నతుడు. ఆ పరిశుద్ధతలో ఆయన అతి భయంకరుడు కూడా. ఎందుకు భయంకరుడు అన్నాను? ఒక్కసారి మనం ఆదికాండంలోకి వెళ్తే ఆయన మట్టితో నరుని నిర్మించును అని రాయబడింది, అంతే కదా? మట్టితో నరుని నిర్మించి ఆయన నాసికారంధ్రములో ఆయన యొక్క వాయువును ఊది ఆయన నరుని చేసెను. అంటే ఎంత ప్రేమ లేకపోతే ఆ బొమ్మ చేసి ఆయన స్వరూపంలో ఒక మనిషిని తయారు చేస్తాడు. ప్రేమను బట్టేనా? ప్రేమను బట్టేనా? ప్రేమను బట్టేనా? ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నారా? అటువంటి ఆదాము దేవుని మాటని ఉల్లంఘించాడు, అంటే పెడచెవిని పెట్టాడు. దేవుని మాట కంటే అపవాది లేదంటే తన భార్య మాటకి విలువిచ్చి తినవద్దు అన్న పండుని తిన్నాడు. పాపం అంటే ఏమిటి? ఆజ్ఞని అతిక్రమించడమే పాపం. పాపానికి పర్యాయ పదం ఏమిటి? పరిశుద్ధంగా కోల్పోవడమే, అంతేగా? పాపం ఆజ్ఞను అతిక్రమించడం పాపం. పాపానికి పర్యాయ పదం పరిశుద్ధతని కోల్పోవడం. ఏనాడైతే ఆ యొక్క ఏదీను తోటలో దేవుడు చల్లపోటు వచ్చి యథావిధిగా వచ్చే రీతిగా వచ్చి, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అన్నప్పుడు, ఆదాము ఎక్కడున్నాడు? చెట్టు చాటును దాగుని ఉన్నాడు. ఇదిగో నేను చెట్టు చాటున ఉన్నాను అన్నాడు, అంతే, ఇంకేమలే. నేను చెట్టు చాటున ఉన్నాను. వెంటనే ఏంటి అడిగాడు? నేను తినవద్దని పండు నువ్వు తిన్నావా? ఆజ్ఞను అతిక్రమించే వెంటనే వచ్చింది ఏంటి? భయము. ఏమొచ్చింది? భయం. దేవుని ఎదుర్కోలేనటువంటి భయం, దేవునికి మొహం చూపించినటువంటి భయం, దేవునికి ఎదురుగా నిలబడలేనటువంటి భయం వచ్చి వెళ్ళి చెట్టు చాటున దాగున్నాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు? అయ్యో నేను ఎంతో ప్రేమగా చేసుకున్నానే, నా స్వరూప్యంలో చేసుకున్నానే, అయ్యో ఈ వంతు తప్పు చేసావా, సరే మొదటి తప్పు చేసావులే పోన్లే అని చెప్పి బుజ్జగించాడా? అనుకున్నాడా? వెంటనే ఏం చేశాడు? ఏదైనా తోటలోంచి తన్ని బయటికి పంపించేశాడు. అంటే ఆయన పరిశుద్ధతలో ఆయన ఏమాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వడం, సర్దుకుపోవడం. అటువంటి పవిత్రత, పరిశుద్ధత మనకి భయాన్ని కల్పిస్తుంది. పరిశుద్ధత లేకుండా మనం ఎలా వెళ్ళగలము? 24వ కీర్తనలో ఆయన చెప్తున్నాడు, అయ్యా నీ పరిశుద్ధ పర్వతమైన దగ్గరికి ఎక్కగలిగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతములకి ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ పర్వతానికి ఎక్కాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. ముఖ్యంగా పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుడు ఆశిస్తూ ఉన్నాడు, ఓ యవ్వనస్తులారా మీరందరూ కూడా పరిశుద్ధాలంకృతులే దేవుని దగ్గరికి వస్తారంటే ఆయన అంటూ ఉన్నాడు. పరిశుద్ధాలంకృతులే అంటే పరిశుద్ధతని అలంకారంగా ధరించి, అంటే మనం ఏం ధరించాలి? పరిశుద్ధతని ధరించాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు, దేవుని దగ్గరికి చేరలేరు. మోషేతో ఏం చెప్తున్నాడు? సీనాయి కొండ దగ్గర
ఇగో మోషే, నేను రేపు మీ మధ్య అద్భుత కార్యాలు చేయాలనుకుంటున్నాను, కాబట్టి మీ వారందరినీ కూడా పరిశుద్ధపరచు. అంటే పరిశుద్ధపరచబడకుండా అద్భుత కార్యాలు చూడను అన్నారు. అంటే ఎంతటి ప్రాముఖ్యమైనది ఈ యొక్క పరిశుద్ధత. అటువంటి పరిశుద్ధతలో ఆయన కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. అందుకే ఆయన భయంకరుడు అని చెప్పి చెప్పబడుతుంది. ఆయన పవిత్రతలో ఆయన ప్రియకుమారుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని, అంతేనా ఉంది, అద్వితీయ కుమారుడు ఉందా, ఒక కుమారుని అని ఉందా? అద్వితీయ కుమారుడు అంటే ద్విత్వము లేనివాడు, అంటే మరో వేరే లేనివాడు, ఏకైక కుమారుని ఆయన మన గురించి పంపించాడు. అవునా కదా? ఆయన జీవితకాలం అంతా కూడా 33.5 సంవత్సరాలు కూడా ఆయన పరిశుద్ధతని ఆయన కాపాడుకొని వచ్చాడా లేదా? నాలో పాపం ఉందని ఎవరు స్థాపించుకోవాలని సవాలు విసిరగలిగాడు. అవునా కదా? అటువంటి పరిశుద్ధుడైన తన ఏకైక కుమారుడు కలువరి శిలువపై వేలాడినప్పుడు, ఆయన రక్తమంతా ప్రోక్షింపబడినప్పుడు, మానవాళి యొక్క పాపం ఆయన పెట్టబడినప్పుడు, ఆయన పాపిగా పరిగణింపబడిన వెంటనే దేవుడు తన చేయిని విడిచాడు. నా ప్రియ కుమారుడే కదా, నేను సృష్టించిన ఈ మానవాళి మోక్షము నిమిత్తమే, విడుదల నిమిత్తమే, విమోచన నిమిత్తమే ఆయన కార్యం చేశాడు కదా అని ఆయన ఏమో సర్దుకుపోయాడా? ఆయన పరిశుద్ధతని ఏమాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. అది మనకి భయాన్ని కలిగించదు. అందుకే ఆయన భయంకరుడు. అంతేగాని వికృత గుణం కలిగిన వాడని కాదు. ఆయన పరిశుద్ధత. అందుకే అటువంటి జీవితకాలం అంతా కూడా పరిశుద్ధతని కాపాడుకుని వచ్చిన ఆ యొక్క యేసయ్య, తండ్రి నీవు నన్ను ఎలా చేయి విడిచావు అని చెప్పి ఆ ఎడబాటుని ఒక్క క్షణం ఎడబాటు కూడా భరించలేక ఆయన చెప్పుడు తిరిగి కలువరి శిలువలో. అటువంటి పరిశుద్ధత గలవాడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడో తెలుసా? మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని, పరిశుద్ధతతో ఉండాలని. అందుకే లేవికాండము 11వ అధ్యాయము 44వ వచనం చూడండి. లేవికాండము 11వ అధ్యాయము 44వ వచనంలో ఈ మాట లేబడుతూ ఉంటుంది. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఎవరు పరిశుద్ధపరచుకోవాలి? మనకు మనమే పరిశుద్ధపరచుకోవాలి. మొదటి పేతురు 1వ అధ్యాయము 15-16 వచనం చూడమా. మొదటి పేతురు 1వ అధ్యాయము 15-16 వచనాలు. అంటే 14 నుండి కలిసి ఉంది. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలని అనుసరించి ప్రవర్తింపక మీరును సమస్త ప్రవర్తనయందును పరిశుద్ధులై ఉండుడి. ఇందు గురించి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. కారణం ఏమిటి? త్రిత్వమైన దేవుడు పరిశుద్ధుడు. త్రిత్వము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. తండ్రి అయిన దేవుడు నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధిగా ఉండండి అని చెప్పి ఆయన చెప్పాడు. కుమారుడు యేసయ్య ఎవరో నా వల్లే మీరు పరిశుద్ధంగా ఉండండి అని ఆయన మాదిరిగా జీవితాన్ని మనకి చూపాడు. మనిషిగా ఈ లోకంలో పరిశుద్ధంగా ఉండడం సాధ్యమే అని మనం ప్రశ్నిస్తే సాధ్యమే అని ఆయన ప్రూవ్ చేశాడు. సాధ్యమే. కాబట్టి నా వల్లే మీరు పరిశుద్ధంగా ఉండండి అని చెప్పి యేసయ్య చెప్తున్నాడు. ఈ దినాల్లో మనకి ఇవ్వబడినటువంటి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మిమ్మల్ని నేను పరిశుద్ధపరుస్తాను అంటున్నాడు ఆయన. మనల్ని పరిశుద్ధపరచడానికి
పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడింది. అందుకే అంటాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అంటే పరిశుద్ధత కలిగి ఉండాలనే భావన మనలో ఉండాలి. అలాగే పరిశుద్ధాత్మ దేవా నీవు నన్ను పరిశుద్ధపరచవా అని అడిగే కోరిక మనలో ఉండాలి. ఆ నిశ్చయత మనలో ఉండాలి. ఎందుకు అంటే పరిశుద్ధత లేకుండా దేవుని పర్వతాన్ని ఎక్కడో అసాధ్యము. కాబట్టి ఇటువంటి పరిశుద్ధతలో ఆయన భయంకరుడే ఉన్నాడు. ఏమాత్రం కూడా కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. ఈ భయంకరుడు అన్న మాట నేను ఎందుకు నొక్కి చెప్తానంటే, ఇది మనల్ని నష్టపరచడానికి, నాశపరచడానికి, మళ్ళీ భయకంపుతం చేయడానికి కాదు. ఆయన ఈ యొక్క లక్షణాల్లో ఏమాత్రం కూడా ఆయన సర్దుకుపోయేవాడు కాదు, పోనీలే అనుకునేవాడు కాదు, కాంప్రమైజ్ అయ్యేవాడు అస్సలు కాదు. ఆయన చెప్పింది నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు ప్రేమ కలిగి ఉంటేనే నువ్వు నావాడివే. కాబట్టి ఆ ప్రేమను మనల్ని భయపెడుతున్నది. రెండోది, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండకూడదు. పరిశుద్ధత లేకుండా నువ్వు నా దగ్గరికి రాలేవు అంత ఖచ్చితంగా చెప్పాడు. కాబట్టి ఆయన భయంకరుడు. ఇక మూడోది మనం చూసుకుంటే, ఆయన సార్వభౌమత్వము. ఆయన సార్వభౌమత్వము. సార్వభౌమత్వము అంటే సంపూర్ణ అధికారము. ఆయన అధికారం కలిగిన వాడు. దేని మీద? సర్వ సృష్టిపై ఆయన అధికారం కలిగిన వాడు. సర్వాధికారి అంటూ ఉంటాం, సర్వశక్తిమంతుడు అంటాం. సార్వభౌముడు అన్న మాటకి అర్థం ఏంటంటే ఆయన ఏదైనా తన ఇచ్చ చొప్పునే చేసేవాడిని సార్వభౌముడు అంటారు. ఇందాక చూసాం ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయంలో 2వ మాట మనం చూసాం. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను, ఎడమ పాదము భూమి మీద మోపి సింహం వలె ఆర్భాట ఇచ్చాడు. ఆ ఆర్భాటానికి మెరుపులు విపరీతమైన శబ్దాలు చేశాయట. అంటే ఎంతటి అధికారం లేకపోతే, సర్వ సృష్టి మీద కూడా అధికారం లేకపోతే, ఆ భూమి సముద్రం అంతమించి కేవలున్నాయా? ఆయన ఎలాగ ఆకాశం మీద ఉంటాడు అంటే, ఆకాశం మీద ఉన్న ఆ మనిషి నిలబడి సముద్రం మీద ఒక కాలు, భూమి మీద ఒక కాలు వేశాడు. అంటే ముల్లోకాలు కూడా ఆయన అధీనంలో, ఆయన అధికారంలో, ఆయన చేతిలో ఉన్నవి అన్న విషయాన్ని మనకి చెప్పబడుతుంది. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఆకాశంలో ఒక్కసారి నిన్ను చూసినా, ఆకాశం మహిమను చూసినా నీ యొక్క మహిమ కనబడుతున్నదయ్యా. పగటికి పగలు, రాత్రికి రాత్రి నీ మహిమని ప్రచురపరుస్తూ ఉన్నది. అంతటి సృష్టికర్త సార్వభౌముడైన ఆ దేవదేవుని, ఆ దేవుడు సృష్టిలో అల్పమైన ఈ నరుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏపాటి వాడు నరుని చేసి ఆయన సంకల్పం తెలుసా? మీరు ఈ సృష్టిని ఏలండి అని చెప్పి ఆయన ఇచ్చారు. నేను ఆకాశం ముందు ఉంటాను, ఆకాశంలో రాజ్యం చేస్తాను, మీరు సముద్రం మీద భూమిని మీరు ఏం చేయాలి? లోపరుచుకొని ఏలండి. అందు గురించి మానవుని ఆయన సృజించారు. ఏంటంటే దేన్ని? సముద్రాన్ని ప్లస్ భూమిని రెండింటిని కూడా. ఎందుకంటే సంపూర్ణ అధికారం ఆయనకి ఇవ్వబడింది, ఆయన దగ్గర ఉన్నది. ఆయన సార్వభౌమాధికారం అంటే ఆయన యొక్క పరిపాలన, ఆయన సర్వశక్తివంతం అన్ని కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. కారణం ఆయన రాజులకు రాజై ఉన్నాడు, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. తన ఇచ్చ వచ్చినట్టు సమస్తాన్ని చేయగల అధికారం గల ఏకైక శక్తి దేవునికి ఉన్నది. అందుకే ఆయన సార్వభౌముడు. ఆ సార్వభౌమత్వం మనల్ని ఏం చేస్తుంటుంది? మనల్ని భయపెడుతూ ఉంటుంది. ఆయన ముద్దుగా చెప్తూ ఉన్నాడు,
ప్రేమతో చెప్తూ ఉన్నాడు, బుజ్జిగా చెప్తున్నాడు, మీరు తండ్రి చిత్త ప్రకారం ఏది అడుగునో అది మీకు అనుగ్రహింపబడును. దేని ప్రకారం? తండ్రి చిత్త ప్రకారం మీరు ఏది అడిగినో అది మీకు అనుగ్రహింపబడును. అంటే మొట్టమొదట మన యొక్క సృష్టికర్త అయిన సార్వభౌమాధికారి ఆ దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి తదనుగుణంగా మనం అడిగితే దేవుడు మనకి అన్ని కూడా అనుగ్రహిస్తాడు. అంతే తప్ప నీ అవసరతలు అని కాదు. ఎందుకంటే నీ అవసరతలు నీకంటే ఆయనకి బాగా తెలుసు. ఈరోజు మనం అనుకుంటూ ఉండొచ్చు, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, నా స్థితిగతులు ఇలా ఉన్నాయి, నా ఆరోగ్యం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది, ఇది ఎలా జరుగుతుంది, ముందుకు ఎలా వెళ్తుంది, నేను ఈ విధంగా చేయాలి, నేను ఈ విధంగా చేయాలి, అయ్యో వాళ్ళు ఎవరుకుంటారో నేను చెయ్యాలి, వీళ్ళు ఎవరుకుంటారో ఏం చేయాలి, ఇది రేపు పొద్దురికి ఎలా దారి తీస్తుందో, రేపు పొద్దురికి ఏమవుతుందో అని మనం మొదలు పడిపోతూ ఉంటాం. కానీ ఆది అంతమైన వాడు నీ దేవుడు, నా దేవుడు. ఆరంభించిన వాడు చివరి వరకు తీసుకెళ్ళగల సమర్థుడు ఆయన. రేపేం జరగబోతుందో నీకంటే క్షుణ్ణంగా ఆయన తెలిసినవాడు. కాబట్టి నీ యొక్క భారము యెహోవా చేతిలో పెట్టుకో, నీ పనుల భారము ఆయన చేతికి అప్పగించు. నీ ఉద్దేశంలో ఆయన సఫలపరుస్తాడు. అయ్యా నీ ఉద్దేశం ఏమిటో, నీ చిత్తం ఏమిటో నేను తెలుసుకోలేకపోతున్నాను, పరిస్థితులు చూస్తే అగమ్య గోచరంగా ఉన్నాయి, నేను ఎలా ముందుకెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు, నువ్వు తెలియచేయి అని నిజముగా మనం ఆయన ముందు మొదలుపెట్టినప్పుడు ఆయన మార్గాలు సుగమం చేసి మనకి చూపించి, ఆయన ఏ మార్గాన్ని వెళ్ళాలో ఆయన మనకి చూపించి నడిపించిన సమర్థుడు, సార్వభౌముడు ఆయన. అందుకే ఆయనకి ఆ సార్వభౌమ అధికారం ఆయనకి ఇవ్వబడింది. ఆయన ఇచ్చ వచ్చినట్లు ఆయన చేయగలడు. 103వ కీర్తన 19వ వచనం చూడమ్మా. 103వ కీర్తన 19వ వచనం. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. చూసారా, అన్నిటి మీద అంటే సింహాసనం ఆకాశంలో వేసుకున్నాడు. ముల్లోకాలు ఆయన అధీనంలో ఉన్నాయి. అన్నిటి మీద, అక్కడ దీని మీద దాని మీద లిస్టు రాయలే, అన్నిటి మీద ఆయనకి అధికారము కలదు. అన్నిటి మీద అధికారం కలదు అన్న వాడికి ఏమంటారు? సార్వభౌముడు అంటారా? కాబట్టి ఆయన సార్వభౌమత్వంలో భయంకరుడు. భయంకరమైన సార్వభౌమత్వం ఆయన కలిగి ఉన్నది. ఆయన్ని ఎదిరించగల శక్తి ఎక్కడ కూడా లేదు. 115వ కీర్తన 3వ వచనం చూడమ్మా. మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, తన ఇచ్చ వచ్చినట్టు సమస్తమును ఆయన జరిగించుచున్నాడు. ఎవరిష్ట ప్రకారం? నువ్వు సలహా చెప్పాలా ఆయనకి? నువ్వు ఉపదేశం చెయ్యాలా ఆయనకి? దేవుడా నేను చెయ్యి అని నువ్వు చెప్పగలవా? ఆయన ఏమంటున్నాడు? ఆయన ఆకాశమందు ఉన్నాడు, ఆయన తన చిత్తము చొప్పున సమస్తాన్ని కూడా జరిగిస్తూ ఉన్నాడు. ఈరోజు మన కుటుంబంలో కలహాలు ఉన్నాయేమో, కష్టాలు ఉన్నాయేమో, కన్నీరు ఉందేమో. దేవుడు అనుమతించింది రేపు పొద్దున ఆ యొక్క కన్నీటిని పన్నీరుగా మార్చే దేవుడు ఆయన. ఈరోజు మనకి ఇబ్బందికరంగా ఉండొచ్చు. అయ్యో నా కుటుంబం పతనావస్థలో ఉందే, నా కొడుకు దారి తప్పి వెళ్ళిపోయి ఉన్నాడే, ఎక్కడి చూసినా కూడా ఏ మార్పు కనబడట్లేదే, చూసుకుంటే అంత కూడా అంధకారమే అని ఉన్నారు. కానీ ఆ సార్వభౌముడికి నీ యొక్క సమస్యని అప్పగిస్తే ఆ సార్వభౌముడు నీ సమస్యని ఆయన పరిష్కరించి నీకు ఆశీర్వాదంగా మలుస్తాడు. హల్లెలూయా. అందుకే నువ్వు నిర్భయముగా ఆయన యొక్క పాదాల చెంతకు చేరు, నీ హృదయాన్ని కుమ్మరించు. ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు, ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద పెట్టు, అప్పుడు ఆయన మార్గాలు సుగమం చేస్తాడు.
ప్రస్తుతానికి కష్టంగా అనిపించవచ్చు, ప్రస్తుతానికి మనకి దుఃఖం కలిగిస్తూ ఉండొచ్చు, మనల్ని అగమ్య గోచరంలో పడేసి మనం ఏం చేయాలో తెలియని సందిగ్ధావస్థలో మనం ఉంచేవచ్చు. కానీ మనం ఆయన చేతులు పెట్టబడినప్పుడు అన్ని దారులు మూసిపోయినప్పుడు కూడా సోదరులు మన చుట్టుముట్టి వచ్చినా మనం తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని ఆయన మనకి ఎప్పుడు కూడా తెరిచే ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి సార్వభౌమ అధికారాన్ని కలిగి ఉన్నవాడు ఈ దేవుడు. చూడమ్మా, యెషయా గ్రంథంలో 40వ అధ్యాయము 21-22 వచనం చూడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో 21-22. మీకు తెలియదా? మీరు తెలియదా? మొదటి నుండి ఎవరు మీకు చెప్పలేదా? భూమిని స్థాపించడం బట్టి మీరు గ్రహింపలేదా? ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు. దాని నివాసులు అది ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన దృష్టికి జనులందరూ కూడా ఎలా ఉన్నారట? మిడతలు వలె. అంటే సంపూర్ణ అధికారం ఆయన చేతికి అంది. ఇంకా కింద చూస్తే ఇంకా మనకి చాలా విషయాలు కనబడుతూ ఉంటాయి. సర్లే అవన్నీ అద్దు. అలాగే మనం చూసినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 10 నుంచి 26 వచనాలు చాలా ఎక్కువ ఉన్నాయి. 10 నుంచి 26 వచనాలు చూసుకుంటే అక్కడ దేవుడు తన యొక్క ఇష్టం ఏమిటో, తన ఉద్దేశం ఏమిటో, ఎందుకు ఇలా చేస్తున్నాడో ఆయన చెప్తూ ఉన్నాడు. ఏంటి ఒక 2 మాటలు, ఒక 10, 11, 12 చూడమ్మా. మన తండ్రి అయిన ఇస్సాకాను ఒకని వలన గర్భవతి అయినప్పుడు మన తండ్రి అయిన ఇస్సాకు వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలిచిన వారి మూలముగా చదువు నిలకడగా ఉండే నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని దేవుడు నిర్ణయించాడు. ఇంకా తర్వాత మనం వస్తున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఒక ఉదాహరణ కూడా చెప్తున్నాడు. ఒక మట్టి ముద్ద కుమ్మరిని ఎందుకయ్యా నన్ను ఈ విధంగా చేశావు అని అడగలదా? 26 వరకు కూడా ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అందులోని ఆయన యొక్క సార్వభౌమత్వం అంతా కూడా మనకి స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. తనకు ఇచ్చ వచ్చిన రీతిలో ఆయన సమస్తాన్ని కూడా చేయగలడు. తన యొక్క మహిమని అపవాది కూడా మెచ్చుకోవాలి అని చెప్పి అపవాదులు కూడా ఒకసారి అనుమతిస్తూ ఉంటాడు. చదవలేదు యోబు గ్రంథంలో ఏమైంది? అపవాది నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ నేను వస్తున్నానంటే, ఏమయ్యా భూమి మీద నా యొక్క దాసుడు ఆయన చూడలేనా యోబుని? ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిపరుడు అంటే అపవాదేవుడు అవునులే నువ్వు ఫుల్గా కంచేసి ఉంచావు కాబట్టి ఆయన నీకు నీతిగా కనబడ్డాడు. ఏది ఒకసారి కంచి తీసి ఆయన ఎంత నీతిపరుడు అని అపవాది దేవుడి దగ్గర అంటే, వెళ్ళు నీకు నచ్చినట్టు చేసుకో, ప్రాణం మీద మటుకు చేయి వేయడానికి వీలేదని అన్నప్పుడు యోబుకి ఎన్ని కష్టాలు పెడతాడు అపవాది. ఎందుకు పెట్టాడు? దేవుని యొక్క మహిమార్థము, ఆయన ద్వారా దేవుడు మహిమపరచబడు నిమిత్తము. మనం ఈ యొక్క పత్రికలు చదువుతున్నప్పుడు సౌలు గురించి మనం విన్నప్పుడు అననీయ సౌలు దేవుడితో ఏమంటాడు? దేవా ప్రభువా, ఈ యొక్క సౌలు నిన్ను నమ్మిన వారిని, నిన్ను అనుసరించిన వారిని హింసించడానికి అనుమతి పొంది ఈ యొక్క ప్రాంతానికి వస్తూ ఉన్నాడు. అటువంటి వారిన నేను వెళ్ళి ప్రార్థన చేయాలి అన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు, నా నిమిత్తము నీతి నిమిత్తము
వస్తుందో నేను అతని ద్వారా నేను నేర్పుతాను. అంటే దేవుడు ఎందుకు అనుమతించాడు అని మనం అనుకోవచ్చు. ఒక్కొక్కసారి అవి మన మంచి గురించి అవ్వచ్చు, దేవుని మహిమార్థం అవ్వచ్చు, లేదంటే ఇంకా దేని గురించి అయినా అవ్వచ్చు. ఆయనకి సర్వాధికారం ఉంది. ఆయన్ని అడిగే హక్కు మనకు లేదు. మనం దేవుణ్ణి ఎందుకు అని ప్రశ్నిస్తే వెంటనే ఎందుకు కాకూడదు అని తిరుగు ప్రశ్న వేస్తాట. నువ్వు సమాధానం చెప్పగలవా? ఆయన సర్వ భూమికి రాజై ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క లక్షణాలు, ప్రేమతత్వం భయంకరమైంది, ఆయన పరిశుద్ధత భయంకరమైంది, ఆయన సార్వభౌమత్వం భయంకరమైనది. కాబట్టి అందుకే ఆయనకి భయంకరుడు అన్నారు. ఆయన మహోన్నతుడు, భయంకరుడు, సర్వభూమికి రాజై ఉన్నాడని చెప్పి కీర్తనకారుడు 47:2 ఆయన చెబుతూ ఉన్నాడు. అంతే తప్ప ఆయన ఏదో వికృతులను కలిగి ఉన్నాడని, చెడ్డగుణం కలిగి ఉన్నాడని, దుష్టుల శిష్ట రక్షణ అని చెప్పి అంటాడేమో అని అనుకోవద్దు. ఆ విషయంలో భయంకరుడు కాదు. నీ భయము, ఆయన ఎడల నీ భయము భక్తులకు మార్చాలి. ఆయన ఎడల నీ భయము భక్తులోకి నిన్ను మార్చాలి. అది అందుగురించి అంటే నిన్ను భక్తిలోకి రూపాంతరం చెందించడానికి ఆయన భయంకరుడు. ఆయన యొక్క భయంకరత్వాన్ని మనం తెలుసుకోలేక మనం ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నాం. ఆషామాషి జీవితాన్ని గడిపేస్తున్నాం, యాదాలాపంగా గడిపేస్తున్నాం, పర్వాలేదులే అనుకుంటున్నాం, తెలివిగా అనుకుంటున్నాం, నిర్లక్ష్యంగా గడిపేస్తున్నాం. కానీ అటువంటి జీవితాన్ని దేవుడు కోరుకోవట్లేదు. మనం అనుకుంటూ ఉన్నాం దేవుడు చూడట్లేదులే, దేవుడు క్షమించేస్తున్నాడులే, ఈ పాపం మనం చేసిన దేవుడు ఊరుకున్నాడంటే ఆమోదించేట్లే అని అనుకుంటున్నావు. ప్రియులారా జాగ్రత్త. ప్రతి దానికి కూడా లెక్క అప్పచెప్పవలసిన ఒక సమయం రాబోతున్నది. ప్రతి దానికి కూడా. అందుకే నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చక్కదిద్దుకో. ఆయన ఆకాశం మీద ఉన్నాడు, నీ భూమి మీద ఉన్నావు. నీ మాటలు అందుకే కొద్దిగా ఉండాలి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. జాగ్రత్త. వివేకముతో ప్రార్థన చేయాలి, వివేకముతో ఆయన అడగాలి, వివేకముతో ఆయన ముందుగా మనం ప్రవర్తించాలి. లేని పక్షంలో ఆయన భయంకరత్వాన్ని మనం చూడగలుగుతాం. అయితే ఆయన ఎడల ఆయన భయంకరత్వాన్ని అర్థం చేసుకుంటూ ఆయనకి ఇష్టలుగా మనం ఎలా ఉండాలి అది కదా మనం తెలుసుకోవాలి. నిజమే ఆయన భయంకరుడే, ఒప్పుకున్నాము. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని మీరు ప్రశ్న చేయొచ్చు. ఎలా అయితే ఆయన ఎదుర్కోవడం? ఆయన ఎంత భయంకరుడు అంత శాంతమూర్తి. ఆయన దుష్టులకి భయంకరుడు, ఆయన యథార్థవంతులకి ఆశీర్వాదకారకుడు. అవునా కదా? ఇంకో మాటలో చెప్పాలంటే సిలువని సువార్త తెలియని వారికి అది వెర్రితనంగా ఉంటుంది, కానీ సిలువని వార్తని తెలిసిన వారికి అది. కాబట్టి ఆయన యొక్క భయంకరత్వాన్ని మనం నిజంగా తెలుసుకున్నట్లయితే అది మనకి ఏం చేస్తుంది? గొప్ప శక్తినిచ్చి మనలో భయభక్తుల్ని ఏం చేస్తుంది? భయభక్తుల్ని పెంచుతుంది, భయభక్తుల్ని పెంచుతుంది. ఆయన యందు భయమే, ఆయన యందు భయమే బలం. కాబట్టి ఆయన యందు ఈ రీతిగా భయభక్తులు కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదటిది జాగ్రత్త వినండి, మనము విధేయత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? చేర్చదు. చేస్తే ఏమవుతుంది? మొత్తం అటు ఇటు అయిపోతుంది. ఆయన విధేయతని కలిగి ఉండాలని చెప్పంటున్నాడు. చూడండి
112వ కీర్తనలో మొదటి మాట, యోహాను సువార్త ముందు యోహాను సువార్త 14:23 చూడు. ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారికి కొన్ని లాభాలు ఉన్నాయట. ఆ లాభాలు మనం తెలుసుకుంటాం. విధేయత కలిగి ఉండాలి. యోహాను 14:23 యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును. అది మొట్టమొదటిది, తండ్రి యొక్క ప్రేమని మనం పొందుకుంటాం. రెండు, మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసం చేద్దాం, ఆయన మనతో నివాసం ఉంటాడు. రెండు, నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఇంకేముంది? నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని. చాలు అక్కడి. ఆయనని విధేయత కలిగి ఉన్నట్లయితే తండ్రి యొక్క ప్రేమని మనం పొందుకుంటాం. తర్వాత ఆయన ఇంకోటి ఏముంది? ఆయన మనతో ఉంటాడు. ఆయన సన్నిధి నిత్యము మనకి తోడై ఉంటుంది. మనతో నివాసం చేస్తాడు. 112 చూడమ్మా. ధన్యుడు. ధన్యుడు అంటే ఆశీర్వాదం కారణం. ఎవరైతే ఆయన మాటలకి భయభక్తులు కలిగి విధేయత చూపిస్తారో వారిని దేవుడు ఆశీర్వదించక మానడు. ఆయన యొక్క ఆ యొక్క గుణ లక్షణాన్ని మనం తెలుసుకొని మనం చేయవలసింది విధేయత చూపాలి. ఆయన మాటకు విధేయత కలిగి ఉండాలి. రెండోది, ఆయన్ని ప్రేమించాలి. మత్తయి సువార్త 22:37 మేము ప్రేమిస్తున్నావు కదండి, మాటికి ఎందుకంటే చెప్తున్నారు అంటే నీ ప్రేమ నా ప్రేమ ఎలా ఉండాలో ఆయన చెప్తున్నాడు. చూడండి ఆ ప్రేమ ఎలా ఉండాలో. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో ఆయన్ని ప్రేమించాలి. ఎలా ప్రేమ ఉండాలి? ఎలా ఉండాలి? మన ప్రేమ ఎలా ఉంది? ఆయనకు కొద్దిగా, మిగతా వాడికి ఎక్కువగా. పక్షపాత ప్రేమ. అవునా కదా? లోకానికి 75%, దేవునికి 25%. అది కూడా లేదంటే చూసి ఈ పద్ధతి ఎలా ఉందో తెలుసా? కోవిలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అనంత మనం తెచ్చుకున్నట్టు ఉంటుంది. అంతేనా? మనం పరిపూర్ణంగా అంటే పరిపూర్ణమైన ప్రేమ అంటే మొన్న రాత్రి శుక్రవారం రాత్రి మనం చెప్పుకున్నాం. ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వడము. ఆయనకంటే వేరే దేన్ని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. ఆయనకంటే మనం దేనికైనా ప్రేమను అధికంగా ఇస్తే అది మన జీవితంలో విగ్రహమే. విగ్రహారాధకుల్ని ఏమని చెప్పాడు? వ్యభిచారులు అన్నాడు. కాబట్టి మనం దేవుని కంటే అధికంగా దేన్ని ప్రేమించిన, భర్తను ప్రేమించిన, పిల్లలను ప్రేమించిన, ఆస్తిపాస్తులు ప్రేమించిన, బంగారు నగలు ప్రేమించిన, దేన్ని ప్రేమించిన అది మన హృదయంలో విగ్రహమే. కాబట్టి ప్రథమ స్థానం ఆయనకి ఇవ్వాలి. ఆ రీతిగా పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించాలి. ఆయన ఎప్పుడైతే భయంకరుడు అనే విషయం మనకు తెలుస్తుందో అప్పుడే మనం పూర్ణ హృదయంతో ఆయన్ని మనం ప్రేమించగలుగుతాం. ఆయన గుణతత్వాన్ని మనం పూర్తిగా అవబోధన పట్టకపోతే మనం ఆయన్ని ఆ రీతిగా ప్రేమించలేము. కాబట్టి ఆయన్ని ప్రేమించాలి అంటే ఆయన యొక్క లక్షణాలు, ఆయన తత్వం తెలుసుకోవాలి, ఆయన ప్రేమను తెలుసుకోవాలి, ఆయన పరిశుద్ధత తెలుసుకోవాలి, ఆయన సార్వభౌమత్వాన్ని మనం సంపూర్ణంగా క్షుణ్ణంగా అర్థం చేసుకోగలగాలి. అప్పుడే ఆయన్ని పరిపూర్ణంగా మనం ప్రేమించగలుగుతాం. ఇక మూడవది, ద్వితీయోపదేశకాండము 4:9 భయభక్తులతో సేవించాలి. మన పిల్లలకి సేవించమని చెప్పి నేర్పాలి. భయభక్తులు కలిగి సేవించాలి, మన పిల్లలకు కూడా అది నేర్పాలి. చూడమ్మా, అది
జాగ్రత్త పడుము. నువ్వు కన్నులారా చూచిన వాటిని బరువెక్కి ఉండినట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయమునందు తొలగిపోకుండానట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమార్తెలకును వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా. చూసి చాలమ్మా. అంటే ఏం చెప్తున్నాడు? మనం సేవించాలి, మనతో పాటు అక్కడితో ఆగిపోకుండా మన పిల్లల్ని కూడా దేవుని యందు భయభక్తులు కలిగేవారుగా పెంచగలగాలి. అది నీ బాధ్యత. అందుకే ఇల్లే మొట్టమొదటి బడి అన్నారు. తల్లి ఒడి మొట్టమొదటి బడి. అక్కడి నుంచే మనం నేర్పుకొని రావాల్సిన అవసరం ఉంది. నైతిక విలువలే కావచ్చు, సామాజిక విలువలే కావచ్చు, భయభక్తులే కావచ్చు, ఇవన్నీ కూడా ఇంట్లో నేర్స్తే బయటికి వెళ్ళి అవి వ్యవహరించడానికి అవి పనికొస్తాయి. కాబట్టి మనము ముందు అది కలిగి ఉన్నప్పుడే కదా మనం వాటిని బోధించగలుగుతాం. కాబట్టి భయభక్తులతో సేవించాలి, సేవించేటట్టు మనం చేయాలి. అప్పుడే ఆయన యొక్క తత్వాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకొని, ఆయన ప్రేమ తత్వాన్ని, ఆయన పవిత్రత తత్వాన్ని, ఆయన యొక్క సార్వభౌమత్వం యొక్క ఉన్నటువంటి విశిష్టాన్ని మనం అర్థం చేసుకొని మనం ముందుకు సాగలుగుతాం. చివరిగా 119వ కీర్తన 105వ వచనం. ఆ కీర్తన అంతా కూడా దానికి చెప్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగు ఉంది. అంటే వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానిస్తూ ఉండాలి. ఏం చేస్తూ ఉండాలి? ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడే ఆయన ప్రేమలో ఉన్న లోతు, ఆయన ప్రేమలో ఉన్న ఎత్తు, ఆయన ప్రేమలో ఉన్న పొడుగు, ఆయన ప్రేమలో ఉన్న వెడల్పు అన్నింటి కూడా మనం అవపోసన పట్టగలుగుతాం, క్షుణ్ణంగా అర్థం చేసుకోగలుగుతాం, ఆయనతో సత్సంబంధాన్ని కలిగి ఉండగలుగుతాం, ఆయనతో కలిసి నడపడగలిగే శక్తి మనకు వస్తుంది. ఆ శక్తి దేవుడు మనకి అనుగ్రహించాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఒక పాటలో ఒక చివరి చరణం గుర్తొస్తున్నది. పద్మ ఏంటది? ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే అంటూ అందులోని చివరి స్టేంజా ఏంటి? నా స్థితి గమనించి చూసారా? నా స్థితి గమనించి నన్ను ప్రేమించి కలువరిలో నా కొరికే యాగమైతివా. అంటే అర్హత లేని మన జీవితాలకి ఆయన అమూల్యమైన విలువలు కల్పించి ఆయన గొప్ప చేశాడు. కాబట్టి ఆయన చేతులు మనం పెట్టినప్పుడు మనం ఇదే మాట చెప్పగలం. ఎన్ని తలిచినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే అని మనం ఎప్పుడైతే సమర్పించుకొని మనం ముందుకెళ్తామో దేవుడు దాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం సరైన మార్గంలో ఉన్నామనే విశ్వాసాన్ని మనకు కలగజేస్తాడు. కాబట్టి ఆయన ప్రేమలో, పరిశుద్ధతలో, సార్వభౌమత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క విశిష్టతని, గభీరత్వాన్ని, ఆ భయంకరత్వాన్ని మనం అర్థం చేసుకొని ఆయన అడుగుజాడలో నడవాల్సిన అవసరత ఎంతైనా ఉందని ఈ చివరి దినాల్లో దేవుడు మరోసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటల్ని దేవుడు దీవించి మనందరినీ కూడా ఆశీర్వదించి ఆయన భయాన్ని మనం తెలుసుకొని ఆయన యందు భయభక్తులు కలిగి కేవలం కరుణామయుడు, దయామయుడు, దీర్ఘశాంతుడు అనే ఆశామాషి జీవితాన్ని మనం జీవించడం కాదు, కానీ భయభక్తులతో కూడినటువంటి జీవితాన్ని మనం గడిపినప్పుడే మనం ఆయనకి ఇష్టలుగా ఉంటాం. అప్పుడు మనం చేసే ప్రార్థన దేవునికి ఇంపైన సువాసనగా ఆయన ఆఘ్రాణిస్తాడు, స్వీకరిస్తాడు. అది మనకి ఆశీర్వాదకరం. ఆశీర్వాదం రావట్లేదని నువ్వు భయపడద్దు. ఆశీర్వాదం రాలేకపోవడానికి కారణం ఏమిటో అన్వేషించు, చూసుకో, సరి చేసుకో, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకో. దేవుడి మాటల్ని దీవించునుగాక.